Good afternoon. So, yeah, very exciting. సో సార్స్ అందరూ వస్తారనుకోని చాలా ఆశగా ఎదురు చూసాం, బట్ అందరూ రాలేకపోయారు. సో ఇది థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ముందుగా మనం ఇలా గెట్ టుగెదర్ చేసుకుందామని ఇన్వైట్ చేసిన వెంటనే మన కోసం వాళ్ళ వాల్యుబుల్ టైం కేటాయించి వచ్చిన మన సార్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది సో ఇది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దామని. అందరికి సరైన డేట్ సెట్ అవ్వలేదు. అండ్ సో లాస్ట్ 3 weeks ముందు సడన్గా అనుకున్నాము ప్లాన్ చేద్దామని ఎలాగైనా. ఇప్పుడు సెట్ అయింది. అండ్ సో మా 10th బ్యాచ్. సో బేసిక్గా మీరు ఎవ్రీ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ని 10th పాస్ చేసి పంపిస్తూ ఉంటారు. సో అలాంటి బ్యాచ్లో మాది వన్ ఆఫ్ ద బ్యాచ్. సో 2008-9 బ్యాచ్. సో ఓకే, నేను ఇప్పుడు రఫ్గా మీకు ప్లాన్ చెప్తాను ఇలా స్టార్ట్ చేద్దామని. సార్స్ని 1 by 1 ఇన్వైట్ చేస్తాము. సో మీలో ఒక 2-3 వచ్చి సార్కి బొకేలు ఇచ్చి వాళ్ళని స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తాము. సో తర్వాత మీరందరూ ఒక్కొక్కరు వచ్చి మాట్లాడచ్చు స్టేజ్ పైన మీరైనా షేర్ చేసుకోవాలనుకుంటే. సో ఆ తర్వాత వాళ్ళకి సెలవులు ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళకి సన్మానం చేసేది ఉంటుంది అన్నమాట. బీటెక్ కంప్లీట్ చేశాను గుంటూరులో కదా. ప్రజెంట్ హైదరాబాద్లో ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తాను. మ్యారేజ్ అయింది, ఒక పాప.
నాతో ఈ స్కూల్తో వీళ్ళతో గతంలో ఉన్నటువంటి చెప్పాలి మెమరబుల్ థింగ్స్ మెమరబుల్ థింగ్స్ ఈ బ్యాచ్ అప్పుడు మీతో ఎలా అప్పుడు ఎట్లున్నాము అన్నా సార్ ఏమన్నాడు వాలీబాల్ ఎట్లా ఆడేవాళ్ళు చెప్పాలి అవి గుర్తు చేసుకోవాలి ఈ స్కూల్లో నువ్వు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సంతనోతులపాడులో 8th and 10th అని చదివాను. దెన్ ఇంటర్మీడియట్ వెలుగొండలో అండ్ బీటెక్ కనగిరి ఏపీఆర్ కాలేజ్లో చదివాను. కరెంట్లీ డెల్ టెక్నాలజీస్లో సీనియర్ సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఐ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ ఎ కిడ్. అండ్ ఇక్కడికి వచ్చిన టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మేము కొంచెం బెటర్గా ప్లాన్ చేసింది వచ్చింది. ఐమ్ సారీ, ఈసారి జరిగేటప్పుడు కొంచెం బెటర్గా ప్లాన్ చేస్తాము. బట్ మీరు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చి కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంటే మీ ఫీల్ మీరు సపోర్టివ్గా ఉన్నారు. చాలా థ్యాంక్స్ మేడం. ఇక్కడ నేను చదువుకునే రోజుల్లో నా బాధ్యతని మేడం గారు నన్ను కొట్టారు. నేనేదో చిలి పని చేశాను. సో ఒక సాంగ్ పాడాను, అది ఒక అమ్మాయిని టీచ్ చేస్తూ. సో దానికి మేడం గారు నన్ను కొట్టారు. తర్వాత నుంచి నేను ఎవరైనా టీచ్ చేయలేదు యాక్చువల్గా. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ టీచర్స్ లైక్ యూ గైస్. అండ్ తల్లి తండ్రి తర్వాత గురువు గారే. సో థ్యాంక్ యూ మేడం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సారవగతి నేను తెలుసు. నా పేరు నాగార్జున. మా నాన్నగారు బ్రహ్మారెడ్డి. ఇక్కడే ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ అప్ టు 8th క్లాస్ వరకు ఇక్కడే చదివాను నేను. 8th క్లాస్ తర్వాత ఇక్కడ నుంచి మా ఫ్యామిలీ అంతా మూవ్ అయిపోయాను దర్శికి. నేను అక్కడే అప్ టు 10th ఇంటర్మీడియట్ డిగ్రీ దర్శిలో కంప్లీట్ చేసేసాను. తర్వాత MBA కృష్ణా జిల్లాలో చేశాను. ప్రజెంట్ IT సైడ్ జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లో. నాకు తెలిసి నాకంటే మా నాన్నగారు ఎక్కువ సుపరిచితులు అందరికీ. సో నా పేరు చెప్పేదానికంటే మా నాన్న పేరు చెప్పి ఈజీగా గుర్తుపడతాను నేను, పలానా వాళ్ళ అబ్బాయి అంటే. ఓకే. సో అగైన్ టీచర్స్ విషయానికి వస్తే, నేను వెళ్ళే టైంకి నాకు తెలిసి NSR TET సార్ అక్కడ ఒక సంవత్సరం మాత్రం ఉన్నట్టున్నారు ఇక్కడ కాలేజ్ స్కూల్లో. తర్వాత మేడం గారు ఆల్మోస్ట్ ఆల్ 3-4 years ఉన్నారు, 3 years ఉన్నారు. అంటే నేను 3 years కాబట్టి 3 years అని చెప్తున్నాను. లేదంటే ఎక్కువ చెప్పేది. సో అది మేము స్టడీకి మేడం దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఎగ్జామ్స్ టైంలో కానీ లేదా నార్మల్ టైంలో కానీ మేడం స్టడీస్లో మనకు మంచి హెల్ప్ చేసేవాళ్ళు. ఎగ్జామ్స్ టైంలో కానీ ఈవెన్ క్లాస్ రూమ్లో కూడా మనకి మన చదువుల్లో కానీ పరీక్షల్లో కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి బిడ్ బ్యాంక్ని వాటిని మంచిగా చదివించడం, క్లాస్లో డిక్టేషన్ తీసుకోవడము, మనల్ని ఒకవేళ ఏదైనా కరెక్షన్స్ ఉంటే మేడం దగ్గర ఉన్న మిక్స్ టెక్నిక్ నుండి చెంపలకు వేయడం. ఎవరైనా ఏదైనా బిట్ ఆన్సర్ సరిగ్గా చేయలేదంటే చెంపలకు కంపల్సరీ వేపిస్తారు. వాటి కోసం వల్ల మనం ప్రత్యేకంగా చదవాలని చెప్పేసి అటువంటి టెక్నిక్ ఒకటి మెయింటైన్ చేసి బిడ్ బ్యాంక్ పరంగా మంచిగా ప్రిపేర్ చేశారు మేడం గారు. సో నెక్స్ట్ నరసింహరావు సార్ దగ్గరికి వస్తే, అంతకుముందు అంజనేయ సార్ అని చెప్పేసి ఉండేవాళ్ళు మా PET. తర్వాత నరసింహరావు సార్ వచ్చారు. సార్ వచ్చిన తర్వాత గ్రౌండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేది, మనకు రైట్ సైడ్ గ్రౌండ్ ఉండేది. అది గుంటలో పడడం వల్ల గ్రౌండ్ సరిపోవట్లేదు అని చెప్పేసి వెనకవైపున్న ఏదైతే చిల్ల కంప ఏదైతే ఉందో దాన్ని మొత్తం సార్ ఇనిషియేషన్ తీసుకొని కొంతమంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి, ఈవెన్ ఫ్యాకల్టీని కూడా గ్యాదర్ చేసి ఈవినింగ్ టైము మార్నింగ్ టైము వాటిని కట్ చేసి గ్రౌండ్ ఫామ్ చేసేదానికి ఒక యాక్టివిటీగా పెట్టేవాళ్ళు. ఈవెన్ మన PET పీరియడ్లో కూడా మన అందరు స్టూడెంట్స్ పిలిపించి ఆ యాక్టివిటీ చేయించేవాళ్ళు. ఆ గ్రౌండ్ ఒక 2 కోట్లు తయారయ్యేంత వరకు. తర్వాత సారు టెన్నికాయిట్ అనుకుంటా, నాకు తెలిసినందుకు టెన్నికాయిట్ అదేమంటారు రింగ్ బాల్ అంటారు. ఆ రింగ్ బాల్ గేమ్ అనేది మంచిగా ఆడుకునే చేత ఆడిపించి ప్రైజ్లు కూడా తీసుకొచ్చినట్టు నాకు గుర్తు. తర్వాత బ్యాడ్మింటన్, వాలీబాల్ అనేది ఇక్కడ లోపల మనం ఆడేవాళ్ళం. స్కూల్ అయిపోయిన తర్వాత చాలా టైం పెట్టేసి ఫ్యాకల్టీతో పాటు అండ్ స్టూడెంట్స్తో పాటు గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళం.
అవన్నీ నాకున్న మెమరబుల్స్. ఎన్ఎస్ఆర్ ప్రసాద్ సార్ గురించి చెప్పాలంటే ఆయన ఫ్లూట్ మంచిగా వాయిస్తారు. ఆయన చెప్పినట్టు వాళ్ళ ఇంటి ముందు అబ్బాయినే లేడు, పేరు తెలీదు, బట్ వాళ్ళ ఇంటి ముందు అబ్బాయినే ఫ్లూట్ మంచిగా వాయిస్తారు. ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ మీరు వాళ్ళ ఇంటి ముందు కాబట్టి నేను మిద్ది మీదకి వెళ్ళానంటే ఫ్లూట్ ఎంత బాగా వాయిస్తారంటే అలా కూర్చొని వినొచ్చు, అంత మంచిగా వాయిస్తారు. అది కూడా డైలీ, వీకెండ్ అకేషనల్గా కాదు, డైలీ వాయిస్తారు అన్నమాట. ఆయన పక్కన ఉన్న ఇంట్లో వెంకటరావు సార్ తెలుగు సార్ ఉండేవాళ్ళు. ఈయన ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆయన ఆపోజిట్లో కరాటే చేస్తూ ఉండేవాళ్ళు. తెలుసా తెలియదు నేను చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు. ఆయన ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఈయన ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆయన కరాటే చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ విధంగా నాకు లాస్ట్ అంటే నేను మా సొంత ఊరు దాటి బయటికి పోయేంత వరకు నేను నాతో ఉన్న పరిచయాలతోటి. అది థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. పిలుస్తారు, ఇదే పిలుస్తారు తర్వాత. భారతి ప్లీజ్. భారత్ స్టార్ట్ చేస్తాను సార్. భారతి ప్లీజ్. వచ్చేసి రెడ్డి చరణంలో 7th వరకు 8th నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాక మేడం వాళ్ళు ముగ్గురు సార్ వాళ్ళు ముగ్గురు నాకు టచ్లోనే ఉన్నారు. 2 or 3 times నేను వాళ్ళతో మాట్లాడాను కూడా 10th క్లాస్ అయిపోయాక. నేను 10th అయిపోయాక ఇంటర్మీడియట్ మార్కప్ గౌతమ్ కాలేజ్లో, డిగ్రీ వచ్చి గిద్దలూరులో చదివాను. డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే విఆర్ఏ జాబ్ వచ్చింది. ఇంకా అందులో మ్యారేజ్ సెట్టింగ్ అంతే లైఫ్ సెటిల్ అయిపోయింది. కానీ సార్ వాళ్ళు మాత్రం నేను చాలా 10th బ్యాచ్ అంతా బాగా అందరు కలిసి ఉండేవాళ్ళం, బాగా గుర్తుంటుంది, ఎప్పటికీ మర్చిపోయేది కాదు. మోస్ట్ మెమరబుల్. అందరు మా కోసం చాలా చాలా థ్యాంక్స్ మేడం. నేను 10th వరకు ఇక్కడే చదివాను, తెంగల గ్రామంలోనే. సౌండ్ వినపడదు. ఏం చదువుకున్నాను? ఇంటర్మీడియట్ ఒంగోలులో చదువుకున్నాను. డిగ్రీ కనుగోలులో చదివాను. ఇంకా తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఇంకా హౌస్ వైఫ్గానే ఉన్నాను. ఇంకా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేదు. ఏ ఊర్లో చేసుకున్నావు మ్యారేజ్? ఏ ఊర్లో చేసుకున్నావు? ఏ ఊరు? చెప్పు. ఎక్కడ? ఇంకా హౌస్ వైఫ్గానే అయిపోయాను. సింగర్లోనే ఉంటున్నాను. మా కోసం చేసిన మేడంకి, సార్స్కి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తిట్టడము లేకపోతే నువ్వు ఒక్కరు కాకపోతే ఇద్దరు తోడుగా ఇక్కడ పట్టడాలు లేవు. ఫోటో తీసుకుంటారు. మీరు మైక్ ఇట్ట పట్టుకుంటే ఒక ఫోటో వచ్చింది. అది తర్వాత మీరు మాట్లాడిపోయి తర్వాత మీకు చేయడం జరగకపోతే ఇద్దరు రండి. అందరికీ నమస్కారం. నా పేరు కోటేశ్వరి. ఇక్కడ 8th వరకు చదివాను. ఆఫ్టర్ దట్ నేను కంపెనీ జాయిన్ అయ్యాను. మ్యారేజ్ అయింది, స్టడీస్ ఆపే అయిపోతుంది. హౌస్ వైఫ్గా సెటిల్ అయ్యాను. అందరికీ నమస్కారం. నా పేరు కనుక 6th to 10th ఇక్కడే చదివాను.
స్కూల్లోనే ఇంటర్మీడియట్ కందుకూరు టీఆర్ఆర్ కాలేజ్, డిగ్రీ టీఆర్ఆర్ కాలేజ్, ఎంబీఏ ఒక 1 year చదివి ఆపేసాను. తర్వాత అప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను. నాకు 2 పిల్లలు. ప్రస్తుతానికి స్టాఫ్ పనిచేస్తాం. అదే స్టాఫ్. ఓకే, థ్యాంక్ యూ. సోషల్ టీచర్కి, మా ఎన్ఎస్ సార్కి, పీటీ సార్కి నమస్కారాలు. అలాగే నాతో పాటు చదువుకున్న మా అందరికీ థ్యాంక్స్. ఈ యొక్క రోజుని బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ కలిసి వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్గా ఇంకా రావాల్సింది మన వాళ్ళు రాలేదు. బై మిస్టేక్ మిస్ అయ్యేదేమో తెలీదు. చాలామంది ఫోన్ చేశాం, కాంటాక్ట్ అయ్యాం. సార్ వాళ్ళు కూడా చాలామంది కాంటాక్ట్ అయ్యాం. కొంతమంది రాలేకపోయారు. అలాగే మన సోషల్ టీచర్ గురించి చెప్పాలంటే ఇంకా ఆ మేడం చేతిలో దెబ్బలు తిన్నోళ్ళు ఎవరు లేరు. అందరి దెబ్బలు తిన్నోళ్ళే. ఇకపోతే మన ఎన్ఎస్ సార్, ఆయన చెప్పే క్లాసులో వేరు. ఇంకా ఆయన చెప్పే వేరే క్లాస్ కూడా ఉంది, అది అందరూ మనకు తెలుసు. చాలా డీటెయిల్గా చెప్తాడు. ఇకపోతే మన పీటీ సార్, విజయలతోనే అందరినీ కంట్రోల్ చేసిన సార్ పీటీ సార్. ఆయన గురించి మనకు అందరికీ తెలుసు. ఆయనతో మేము ఆడిన గేమ్స్, పోతే వెనక గ్రౌండ్, సార్ లేదు వెనక గ్రౌండ్ లేదు, అలా మేమంతా కలిసి చేసాము. లేకపోతే ఇంకా మన సార్లు కొంతమంది మిస్ అయిపోయారు. ఈసారి నెక్స్ట్ టైం అందరం కలిసి చేసుకున్నాము. ముందుగా తర్వాత నా పేరు కాసిమల్లి సార్, లాస్ట్లో చెప్తున్నాను, సారీ. ఓకే, థ్యాంక్స్ అండి. నేను ఇక్కడ 10th వరకు చదివాను, తర్వాత చదువుకోలేదు. మన ఒంగోలులో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి. రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఒక పాప 9 months. ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు మన శ్రీహరికి. ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఒక 5 days బ్యాక్ నుండి అందరూ ఫోన్ చేయడం కానీ, సార్లు ఫోన్ చేయడం కానీ, దానికి సపోర్ట్గా మన చంద్రశేఖర్ గారు ఫోన్ చేయడం కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ మన మనోడు ఒక్కడే హైదరాబాద్లో ఉండి చేసుకుంటూ వచ్చి అక్కడికి టైం లేకుండా వచ్చి అలా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సోషల్ మేడం గారు, అలాగే మా ప్రియమైన గురువు గారు అన్న సార్ గారు, అతి ప్రియమైన గురువు గారు నరసింహరావు గారు, పీడి సార్ గారు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అట్లాగే మా స్నేహితులు అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు బాలకృష్ణ. నాకు 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ కందుకూరు టీఆర్ఆర్ కాలేజీలో చదవడం జరిగింది. ఆ తర్వాత ఎంబీఏ చేయడం జరిగింది. ఒక చిన్న కంపెనీలో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. ప్రస్తుతం చాలామంది జరిగింది సార్. ఇంకా రాలేదు సార్. మ్యారేజ్కి వెళ్ళి నెక్స్ట్ ఈ సంవత్సరం అయిపోయినా నెక్స్ట్ టైం సరే మన గెట్టు గారికి అందరూ సార్ అందరూ పిలిచి ఇంకా మ్యారేజ్ అని చెప్పి నా కోరిక. థ్యాంక్ యూ శ్రీహరి. థ్యాంక్స్ అన్న, శ్రమను గుర్తించారు.
అదే మేము ఈ ప్రోగ్రాం చేయాలని అనుకుంటున్నాము, కానీ చేయం అనుకున్నాము. కానీ మన శ్రీగారు యాజమాన్యం తెచ్చి అరే కానీ నేను ఉన్నాను, మీ దగ్గర ఉన్నాను, అందరికీ హెల్ప్ చేద్దాము అన్నాడు. కానీ మన లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ బాగా సహకరించారు. నైట్ శ్రీగారు ఒంగోలు వెళ్ళి ఈ ఐటమ్ కావాల్సిన ఐటమ్ మొత్తం తెచ్చాడు. మమ్మల్ని అందరూ రమ్మన్నాడు, కానీ మాకు ఎవరికి దగ్గరలో లేము, కుదరలేదు రావడానికి మాకు అందరికీ. అడవిలో అసలు మర్చిపోయారా? ఏం చెప్పావురా అని రేడియోలో కొద్దిగాడు, ఏం చెప్పావురా అని కొద్దిగేశాడు. అదే గాలి తెలుసుకున్నావు, గ్యాప్ తీసుకున్నారు, మీ ఆ క్వశ్చన్ అనేది భయపడి కింద పెట్టేసాడు. ఏదో ప్రిపేర్ అవుతుంది కదా, తెలియ అవకాశం ఉంటుంది మీకు. గుడ్ ఈవినింగ్ ఎవరివన్, నా పేరు చక్రధర్. సో ముందుగా టీచర్స్కి మీకు ఒక 1 డే ఫుల్గా కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో నేను ఇక్కడ 8th క్లాస్ వరకు చదివాను. 9th 10th కందుకూరు వికాస్లో చదివాను. ఇంటర్మీడియట్ ఒంగోలు శ్రీ చైతన్యలో, తర్వాత సిఏకి గుంటూరు విజయవాడలో చదివి తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. సో నాకు చదువుకునేటప్పటి నుంచి సొంతగా ఒక కంపెనీ పెట్టుకోవాలనే డ్రీమ్ ఉండేది. సో మా ఫ్రెండ్స్ తోటి ఎవరైతే చదువుకున్నామో మేము కలిసి ఒక కంపెనీ పెట్టుకున్నాము. ఇప్పటికి 1 year అయిపోయింది. ఈ 1 yearలో ఒక 50 మెంబర్స్కి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగాము. సో మా టార్గెట్ ఏంటంటే మాకు ప్రాఫిట్స్ వచ్చినా లాసెస్ వచ్చినా ఒక 500 మెంబర్స్కి అట్లీస్ట్ మనం రిటైర్ అయ్యే టైంకి ఒక 500 ఎంప్లాయీస్ కన్నా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది మా డ్రీము. సో దానికోసం వర్కౌట్ చేస్తున్నాము. సో ఎవ్రీడే బాగా ఛాలెంజింగ్గా ఉంటుంది అందరినీ మేనేజ్ చేయాలంటే. సో ఈ గ్యాప్లో మన వాళ్ళు ఇది క్రియేట్ చేసేసరికి ఒక రిక్రియేషనల్గా ఒకటి ఏదైనా ఉంటే బాగుంటుంది రోజు ఒక థాట్ వస్తూ ఉంది. సో వీళ్ళు క్రియేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో పాత రోజుల్లో వీళ్ళందరూ గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. సో ఈ స్కూల్కి వచ్చేసరికి నాకు బాగా గుర్తుండేవి ఒక 3 థింగ్స్ ఉన్నాయి. ఆ గుడి ఏదైతే ఉందో నాకు తెలిసి మన బ్యాచ్లో ఉన్నప్పుడు అది స్టార్ట్ చేశారు. ఆ గుడి కన్స్ట్రక్షన్ అప్పుడు మనమే అందరం ఇటుకరాళ్ళు అన్ని అందించడానికి ట్రై చేసామన్నమాట. ఆ గుడి అనేది నాకు తెలిసి మన బ్యాచ్ అప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ స్కూల్ కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ మన బ్యాచ్ అప్పుడు జరిగాయి. సో మెయిన్ టీచర్స్ వచ్చేసరికి మన సోషల్ మీడియా ఎవరైతున్నారో మన ఫైర్ బ్రాండ్. నాకు తెలిసి నా లైఫ్లో నన్ను కొట్టిన టీచర్ ఏకైక టీచర్ నాగలక్ష్మి మేడమే. ఇంతవరకు నేను ఎవరు కొట్టలేదు స్టూడెంట్గా. సో మన పీఈటీ సరికి ప్రతి ఒక్కరికి స్కూల్లో ఒక అచీవ్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో నాకు తెలిసి పీఈటీ సార్కి మన స్కూల్కి గ్రౌండ్ లేదు. సో ఎవరైనా ఒక ఇనిషియేషన్ తీసుకొని ఒక వర్క్ చేయించడం అనేది చాలా టఫ్. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది అది సార్ తీసుకొని ఒక గ్రౌండ్ క్రియేట్ చేయించారు. అది కూడా మన స్టూడెంట్స్ తోటి. సో మన ఇంటి దగ్గర మన పేరెంట్స్ కూడా తిడతారు, స్కూల్కి తీసి పంపించింది ఎందుకు చదువుకోవడానికి, మీరు వెళ్ళి అక్కడ పనిచేయడానికి అనేది. బట్ అలాంటి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకొని సార్ ఈ గ్రౌండ్ వచ్చిందంటే 100% సార్ కాంట్రిబ్యూషన్. ఒక్కసారి అందరూ క్లాప్స్ కొట్టండి సార్ దీనికోసం చేత మాత్రం 100% సార్ క్రెడిట్ ఇవ్వాలి. నెక్స్ట్ మన ఎన్ఎస్ఆర్ క్లాస్ ఇస్తే మీకు తెలుసు ఎలా అంత డీటెయిల్గా స్ట్రాంగ్గా ఉంటాయి అనేది. సో దానికి మీకు థ్యాంక్ యూ సార్. ఒక రోజు మొత్తం మీ టైం యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి అంత అవసరం లేదు, వాళ్ళు ఛార్జీలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి మనతో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీ ఫుల్ డే టైం స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఒక్కసారి సార్లందరికీ ఒక్కసారి చెప్పండి కొట్టండి గట్టిగా. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. మెయిన్ థింగ్ ఏంటంటే మనం అందరం కలిసి చదువుకున్నాము, బట్ స్పెషల్గా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయాల్సిన అవసరం ఏం లేదు. శ్రీహరి చంద్రశేఖర్ ఎవరు ఉన్నారు స్పెషల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అసలు వాళ్ళకి సంబంధం లేకపోయినా కూడా మనందరినీ గ్యాదర్ చేశారు. అదే చిన్న టాస్క్ కాదు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా ఇంత చేశారు. వీళ్ళిద్దరికి గట్టిగా అందరికంటే చెప్పట్లు గట్టి కొట్టాల్సింది అందరూ కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీహరి అండ్ చంద్ర అది రీక్రియేట్ చేసేందుకు. ఇంకొకసారి మంచిగా బెటర్గా ప్లాన్ చేసి ఇంకా కొద్దిగా గట్టిగా హై లెవెల్లో ప్లాన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ దిస్ మెమరబుల్ డే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ, వెరీ గుడ్. అట్లా మాట్లాడాలి, అన్నీ వెనకే ముందే మొత్తం గమనించుకొని నా పేరు అయ్యక్క. నేను
10th వరకు ఇక్కడే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వచ్చేసి చిమ్ముకొత్తి ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ. నేను నెక్స్ట్ చదువు ఆపేసాను. తర్వాత మ్యారేజ్ చేసుకొని బిజినెస్ చేస్తాను. నాకు ఒక బాబు మ్యారేజ్ అయింది. నేను చేసుకుంటే మర్లపాడు ఒంగోలు డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్కి వెళ్ళారు, తర్వాత కొంతమంది డిగ్రీ చేశారు, కొంతమంది బీటెక్ చేశారు. చాలా చాలా అక్కడ కొత్త లెక్చరర్స్ని ప్రొఫెసర్స్ని చూస్తూ ఉంటారు. కానీ మాకు గురువులు ఎవరంటే ఫస్ట్ మీరే గుర్తొస్తారు. 10th క్లాస్ వరకు అప్పటి వరకు మీరు ట్రావెల్ చేసిన ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో మీరే ఫస్ట్ గుర్తొస్తారు. తర్వాత ఎంతమందిని చూసినా సరే మేబీ అప్పటిదాకా మీతో ఎక్కువ ఇయర్స్ ట్రావెల్ చేయడం కావచ్చు, మీ ఆ ఏజ్ గ్రూప్లో మీరు చూపిన ఇంపాక్ట్ కావచ్చు, ఇంటరాక్షన్ మీతో ఉండే కావచ్చు. మాకు గురువులు అంటే ఫస్ట్ మీరే గుర్తొస్తారు. సో అండ్ ఈరోజు ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం మేమంతా గ్యాదర్ అయ్యి మేము సెలబ్రేట్ చేసిన కంటే ఫస్ట్ మిమ్మల్ని పిలిచి గౌరవించుకోవడం అండ్ మీతో ఉన్న జ్ఞాపకాలను ఒకసారి గుర్తించుకోవడం. సో అది ఇంకొక ప్రధాన మెయిన్ రీజన్ ఇక్కడ. సో విత్ దట్ రెండవ సంవత్సరంలో బాధ్యతలు తీసుకొని వెనకాల నుంచి నిలబడతారు. చెప్పు పట్టుకోండి. ఇంకొక నుంచి ఫోటో ఉపాధ్యాయ వృత్తిలో స్వీకరించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగల్ నందు మొదటి పోస్టింగ్ తోటి జాయిన్ అయ్యి 2009 వరకు వచ్చేసి బదిలీ మీద వెళ్ళినటువంటి నాగలక్ష్మి మేడం గారికి వారి చివరి బ్యాచ్ విద్యార్థుల నుండి 2008-9 విద్యార్థులు భిక్షాలతోటి సన్మానిస్తూ ఒక వాళ్ళ యొక్క జ్ఞాపికని బహుకరించారు. ఆ సందర్భంగా వారు ఇప్పుడు పదోన్నత మీద మండల ఉద్యోగ శాఖ అధికారిగా పొదిలిలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఎంఎస్ డాక్టర్ ప్రసాద్ గారిని వాళ్ళ యొక్క పూర్వ విద్యార్థులు అనేటువంటి 2009 విద్యార్థులు కూడా దిశాలతో సన్మానిస్తున్నారు. వారు ఈ స్కూల్లో పనిచేసినంత కాలము బడి గుడి విద్యార్థులు ఉన్నట్టుగా కూడా ఎంతో సేవలు అందిస్తున్నారు. ఈ గ్రామంలో నివాసం ఉంటూ ఈ పాఠశాల ఈ విద్యార్థులకి భవిష్యత్తు ఎంతో కృషి చేశారు. వారిని ఆ విద్యార్థులు జ్ఞాపకం పెట్టి పంపిస్తున్నారు. ప్రస్తుతం పదవపై మండల విద్యాశాఖ సిఎస్పురంలో వచ్చేస్తున్నారు.
తదుపరి 2005 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000 మరి పనిచేస్తూ ఇక్కడ పీఈటీ ఇప్పుడు పీడీ గారు అయ్యారు, ప్రమోషన్ పొంది మరి చాలా సంతోషం. మరి నరసింహరావు గారిని మరి పూర్వ విద్యార్థులు మరి 2008-9 బ్యాచ్ వాళ్ళు మరి ఆయన పుస్తకాలతో సన్మానించి మెమోంటో అందిస్తున్నారు. మరి చూడండి కొంచెం వెనక్కి ఉండండి, మీరు ఇట్రండి. వాళ్ళు విశిష్టమైనటువంటి సేవలు ఈ తంగెల హై స్కూల్కి ఎనలేనటువంటి సేవలు చేశారు. వారు ఉన్న టైంలో పాఠశాలలో క్రీడాశక్తిని పెంపొందించి ఎన్నో జోనల్ లెవెల్లో పోటీల్లో ప్రైజులు బహుమతులు సాధించారు. మరి వారిని ఈ సందర్భంగా గతమే మరిచి